హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. పునుగులు అనగానే పప్పులు నానబెట్టి ఎంతో ప్రాసెస్తో చేసుకుంటాం కదా, అలా కాకుండా ఒక కప్పు రేషన్ బియ్యం, 2 బంగాళదుంపలు ఉంటే చాలండి మంచి టేస్టీ పునుగులు తయారు చేసేయచ్చు. చూడండి, తుంచి చేపు చూపిస్తున్నాను. ఎంత సాఫ్ట్గా వచ్చాయో, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకోవాలండి. నేను ఒక 2 గంటల సేపు నానబెట్టుకున్నాను అనమాట. నేను కప్పు కూడా చూపిస్తాను చూడండి. ఈ కప్పుతో నానబెట్టాను. మీకు ఇంట్లో ఉన్న ఏ కప్తోనైనా నానబెట్టుకోవచ్చు. శుభ్రంగా క్లీన్ చేసేసి మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 బంగాళదుంపలు మీడియం సైజ్ తీసుకొని ఉడకబెట్టేసుకొని ముందే పెట్టుకోవాలండి. బంగాళదుంపలు కూడా ఇందులో వేసుకోవాలి. మీకు ఒక మాట మటుకు చెప్తున్నానండి, ఎందుకంటే రుబ్బేటప్పుడు చిక్కగా ఉండాలి, పలచనవ్వకూడదు. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. 1 స్పూన్ వాటర్ వేసుకొని రుబ్బుకోండి. ఒకవేళ మిక్సీ తిరగదు కాబట్టి వేసుకోవాలన్నమాట. చిక్కగానే ఉండాలి. మీరు ఏమాత్రం పలచనైనా మీకు రాదనమాట. ఇప్పుడు 2 స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేసుకోవచ్చండి, లేదంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. మీరు రుబ్బేటప్పుడు మటుకు చిక్కగా ఉన్నట్టు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, మీకు నచ్చితే అల్లం వేసుకోవచ్చండి. 1 స్పూను ఉప్పు వేసుకోవాలి, రుచికి సరిపడా ఉప్పు. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా బీట్ చేసినట్టు కలుపుకుంటే మనకి క్రీమీలాగా వస్తుందన్నమాట. అప్పుడే పునుగులు కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఒకసారి మెత్తగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే పిండి అనేది బాగా సెట్ అవుతుందండి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత చూడండి, మూత తీసి చూపిస్తాను. ఇలా పునుగులు వేసుకోవడానికి ఇలా ఉండాలన్నమాట. పిండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు పునుగులు వేసుకోవాలి. బాగా వేడైన తర్వాత వేసుకోండి. ఇప్పుడు వేసిన వెంటనే ఇలా పైకి తేలితేనండి మన పిండి కరెక్ట్గా, మన అన్ని మెజర్మెంట్ కరెక్ట్గా వేసుకుంటే వేసేటప్పుడు ఇలా పైకి తేలుతాయండి. అన్నీ వేసేసుకొని పునుగులు వేసిన తర్వాత మీడియంలో పెట్టి మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. వేసేటప్పుడు ఐలన్ ఉండాలి. వేసిన తర్వాత మీడియంలో పెట్టుకొని గరిటెతో అలా కలుపుతూ వేయించుకోవాలన్నమాట. చుట్టూ మంచి రంగు వచ్చే వరకు వేగుతాయి, చక్కగా లోపల కూడా ఉడుకుతుంది. ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే మంచి రంగు వస్తాయి. మనం ఎప్పుడు పప్పు బియ్యం నానబెట్టుకొని మైదా పిండితో పునుగులు చేస్తాం కదండి, ఇలా బియ్యంతో కూడా చేసి చూడండి, చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఒకసారి ట్రై చేస్తే నీకు అది తెలుస్తుంది. ఇప్పుడు ఈ వేగిపోయి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నీ అలాగే వేసేసి నేను ఒక ప్లేట్లో వేసేస్తున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పునుగులు అంటేనే మైదా పిండి, పప్పు బియ్యంతో కాకుండా ఇలా బియ్యము, బంగాళదుంపతో కూడా చేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పల్లి చట్నీ వేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.